శ్రీరామాంజనేయ ధర్మసత్రం అనుభవించే హక్కు ఎవరికీ లేదని, కోట్లు విలువ కలిగిన శాంతయ్య సత్రాన్ని 24 గదులను షాపులుగా మార్చి ధనవంతుడైన కాకుమాను రాధాకృష్ణమూర్తి నిబంధనలకు భిన్నంగా అద్దెలకిచ్చి అనుభవిస్తున్నాడని ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. అద్దెలకు ఇవ్వడం, అనుభవించడం, అమ్మడం, తాకట్టు లాంటి విధానాలకి అవకాశం లేదని సత్రం కమిటీ నిబంధనలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. హడావుడి చేసిపోతున్నారండి. మాకు మేము 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నా, 40-50 రూపాయలు అద్దెలో మాకు ఇస్తున్నారు, జాగ్రత్త ఉండమని. వీళ్ళు వచ్చి హడావుడి చేస్తున్నారు. హౌస్ ఓనర్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నాడు. మాకు దానివల్ల ఇబ్బందిగా జరుగుతుంది కదా. రేచీలు వస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మేము ఏదో 30-40 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం ఇక్కడ. మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు వాళ్ళు. వీళ్ళ ఉనికి కోసం వీళ్ళు బయటకు వస్తున్నారు. మాకు అద్దెకే లేదండి, బతకమని ఇచ్చారు రాధాకృష్ణ గారు. మాకు ఊరికనే ఇచ్చారు, మేము బతకడానికి కాదు ఇచ్చారు. మాకు ప్రభుత్వమంతంగా ఎండోమెంట్ వాళ్ళ కోసం 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు. మేము 40-50 సంవత్సరాల నుంచి వీళ్ళు బతుకుతున్నాం. వీళ్ళు వచ్చి ఉనికి కాపాడుకోవడానికి అద్దెలు కాదండి ఇచ్చింది, మాకు అద్దెలకు ఇవ్వలేదు. మాకు జీవో కాదండి, మమ్మల్ని బతకమని ఇచ్చారు. మేము ఫస్ట్ కానీ కనిపెట్టుకొని ఉంటున్నాం. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్లో గవర్నమెంట్ ఆసుపత్రి వద్దనున్న శాంతయ్య సత్రాన్ని వ్యాపారస్తులు పెద్ద ఎత్తున వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం షాపులు అద్దెలకిచ్చి ఆ అద్దె వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారు. దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే శాంతయ్య సత్రాన్ని నిర్మించిన ఉద్దేశం పేదలకి ఎవరికైనా ఆశ్రయం కల్పించి వారం కానీ 10 రోజులు కానీ వాళ్ళకి నీడ కల్పించే ఉద్దేశంతో శాంతయ్య సత్రం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా పట్టణంలో అనేక మంది వ్యాపారస్తులు షాపులు దగ్గర 23 షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నింటినీ కమర్షియల్గా అద్దెలకిచ్చుకొని దాని మీద వచ్చే ఆదాయం అనుభవిస్తూ ఉన్నారు. దీని మీద మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది.